ఉమ్మడి పౌర స్మృతి చట్టం యూసీసీని అమలు చేస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్రం దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డుకెక్కనుంది. అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామన్న 2022 ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకుంది. గత సంవత్సరం ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. నెల తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది. సమాజంలో ప్రజలందరి మధ్య సమానత్వం కోసం యూసీసీ అవసరమని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. దీంతో అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు లభిస్తాయని సీఎం స్పష్టం చేశారు. యూసీసీ అమలులోకి వస్తే వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి వ్యవహారాలలో కులమతాలకు సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంతో బహుభార్యత్వంపై నిషేధం అమలులోకి వస్తుంది. అన్ని వర్గాల్లోని పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రభుత్వం నిర్దేశించిన వయసు కంటే ముందే పెళ్లి చేసుకోవటం నేరమవుతుంది. అన్ని రకాల పెళ్లిళ్లు, సహజీవనాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరవుతుంది. పెళ్లి చేసుకోని జంటలకు జన్మించే బిడ్డలకు సైతం యూసీసీ చట్టంతో చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో యూసీసీ అమలులోకి వస్తుండటంతో మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది.